ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. మరో దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఈ జులై మాసం మొదటి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అవకాశం కల్పిస్తున్నాడు. మన దేశమంతా కూడా ఈ కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతూనే ఉంది, వ్యాప్తి పెరుగుతూనే ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వారు కూడా తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. తగిన వ్యాక్సిన్స్ కనిపెట్టడానికి డాక్టర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ చేస్తూ ఉన్నారంటే వాటి ప్రయోగంగా ఎవరికి ఉపయోగించాలో వాటికి ప్రయోగిస్తూ ఉన్నారు అన్నమాట. క్లినికల్ ట్రయల్స్ అంటారు, జరుగుతున్నాయి. ఏదైనా త్వరలో వ్యాక్సిన్ వస్తుందని చెప్తున్నారు. శుభపరిణామాలు అందరికీ కూడా. మరి ఏది ఏమైనప్పటికీ ఎన్ని ఉన్నప్పటికీ మన ప్రభునామాన్ని ప్రశ్నించడానికి దేవుడు మనకి ఇచ్చే అవకాశం పెట్టి వందనాలు. మరి దేవుని యొక్క లేఖనాలు మనం ధ్యానం చేసుకుంటాం. పాత నిబంధనల 2వ పుస్తకము నిర్గమకాండము, పాత నిబంధనల 2వ పుస్తకము నిర్గమకాండము 15వ అధ్యాయం నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాల వరకు మనం చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 27 వచనాలు. వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది. అందువలన దానికి మారా అని పేరు కలిగేది. ప్రజలు మేమేమి త్రాగుతామని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములను ఏదియూ మీకు రానీయను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేది. తరువాత వారు ఏలీమునకు వచ్చి అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండేవి. వారు అక్కడనే ఆ నీళ్ళ యొక్క దిగిరి. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్త చదివితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఆ చెరలో నుంచి వారి బానిసత్వం నుంచి బయటకు వచ్చిన సందర్భం కనపడుతుంది. ఆ 15వ అధ్యాయం మనం స్టార్టింగ్ చూస్తే మోషే మరియు ఇశ్రాయేలు అందరూ కూడా ఒక పాట పాడారు. ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక పాట పాడారు. అదంతా ఒక పాట పైన గేయం రూపంలో మీకు బైబిల్ నుంచి చదివిన అర్థం పోయిన రూపంలో అది కనపడుతుంది. మనం చదివిన ఈ భాగం 22వ వచనం నుంచి చివరి వరకు చదివిన భాగం మళ్ళీ ప్రోజ్ అంటే గడ్డి భాగం. ఒకే అధ్యాయంలో 2 కాంపిటీషన్, ప్రోజ్ అండ్ పోయిట్రీ. అంటే ముందేమో పోయిట్రీ కనపడుతుంది, పద్యం అన్నాం, ఎందుకు పాట కదా, వాళ్ళ పాట పాడేదన్నమాట. కీర్తన పాడేది ఉంటుంది. ఆ కీర్తన అయిపోయింది. చాలా గొప్పగా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు, పాడుకుంటూ వచ్చారు, బాగా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట. అంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఘనంగా స్థుతిస్తామో ఆరాధిస్తామో అపవాద రకరకాల శోధనలు కలిగిస్తూ ఉంటాడు అనడానికి చక్కని ఉదాహరణ ఈ భాగం కనపడదు. వాళ్ళేమో ఆ ఐగుప్తు సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి అమ్మయ్య ఆ శ్రమలు తప్పాయి, అక్కడున్న కష్టాలు తప్పాయి, ఇబ్బందులు తప్పాయి, హ్యాపీగా దేవుడు చూపించిన దేశానికి మనం వెళ్తున్నాం అని ఆనందం పారవశం చెందుతున్నారు. అలాంటి సందర్భంలో ఎదురైనటువంటి ఒక శోధన ఇక్కడ మనకి కనపడదు. ఎప్పుడైతే 22వ మనం చదువుకున్నాం, ఎర్ర సముద్రం నుంచి జనులు సాగనంపగా వారు షూర్ అరణ్యంలోకి వచ్చారు. దాదాపు 3 రోజుల పాటు ప్రయాణం చేసిన అరణ్య మార్గంలో వారు ప్రయాణం చేసి వచ్చిన ఒక ప్రదేశానికి వచ్చారు. వారు వచ్చిన ప్రదేశం పేరు అక్కడ కనపడుతుంది, మారా. ఎందుకు మారా అని పేరు పెట్టారంటే వాళ్ళకి నీళ్లు దొరకల. అక్కడ నీళ్లు చేదే నీళ్ళు కనపడతాయి. మొట్టమొదటి అసలు నీళ్ళే లేవు, నో వాటర్. అసలు పానీ లేక ఎంత కష్టం చేస్తాం మన జీవితంలో. అరుదైన జీవితంలో వాటర్ చాలా అవసరం కదా. చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ మన సముద్రాలన్నీ కూడా నీళ్ళే, కానీ ఉప్పు నీళ్ళు అవేవి పని, నదీ జలాలు మాత్రమే తాగడానికి పని చేస్తున్నారు. సో వీళ్ళకేమో ఆ సముద్రాన్ని దాటుకుని వచ్చారు. సముద్రాన్ని దాటుకుని వచ్చేటప్పుడు అంత ప్రవాహం నుంచి ముందుకు వచ్చి అంత హ్యాపీగా ఉంది. కానీ ఒక చోటకు వచ్చేసరికి నీళ్ళే లేవా, నీళ్ళ కరువు, నీటి ఎత్తడి అంటాం కదా. ఎండాకాలం అయితే ప్రస్తుతానికి వర్షాకాలం స్టార్ట్ అయింది అనుకోండి, ఎండాకాలం అయితే నీటి ఎత్తడి బాగా తెలుస్తుంది. అంటే నీరు కొరత మనకి స్పష్టంగా కనపడదు. ఆ నీటి కొరత వచ్చినప్పుడు ఏ పని చేయలేదు, చాలా కష్టం. ముఖ్యంగా లేడీస్ ఇంట్లో పని చేయాలంటే వాళ్ళకి సముద్రం నీళ్ళు కావాలి, పనులన్నీ చేసుకోవాలి. సో మనిషికి మనం తాగడానికి కూడా వాటర్ అవసరం కదా. ఆహారం తిన్నాక అలాగే ఉండిపోతే చచ్చిపోతుంది. కంపల్సరీగా మంచినీళ్ళు కావాలి. కొంతమంది తింటున్నప్పుడే తాగేస్తానే ఉంటారు, గ్లాసులు లేకపోతే ముద్ద మింగుడు పడగానే వెంటనే నీళ్ళు అవసరం మనకు ఎక్కిలో చేస్తాం. అంటే వాటర్ అంతా ప్రాముఖ్యమైంది.
ఆ లైఫ్కి అంటే జీవానికి వాటర్ కూడా అవసరం. కానీ ఇక్కడ మీకు సమస్య ఏర్పడింది ఏంటంటే అంత చక్కగా శుభపరిణామం, చాలా హ్యాపీ. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసాం, ఐగుప్తు సామ్రాజ్యం విడిచిపెట్టేసాం, ఆ కష్టాలు అయిపోయినాయి, బాధలు అయిపోయినాయి, అంతా బాగా ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్ అని ఎప్పుడైతే మనం అనుకుంటాం, చాలా బాగుంది, అన్నీ నచ్చినట్లుగా ఉన్నాయి అనుకున్నప్పుడు అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు అదే జరిగింది. వారు అనుకోలే వాటర్ ప్రాబ్లం వచ్చింది అని అనుకోలే, ఊహించలేదు కూడా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూసుకుంటాడు. తీరా అసలు దేవుడు వారిని పరిశోధించడానికి అంటే టెస్ట్ చేయడానికి ఎంత గొప్ప అద్భుతాలు చేసిన నన్ను వీళ్ళు గుర్తిస్తారా లేదా? ఏమిటా అద్భుతం అంటే ఆ సముద్రాన్ని దాటి ఆ ప్రజలు ఆ యొక్క పాత కాలంలో ఎంత కాలం అయితే శ్రమలు పడ్డారో, దాదాపు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు సామ్రాజ్యంలో బానిసగా బ్రతికారు. అలాంటి బానిస బ్రతుకు నుంచి విడిపించి విమోచన కలిగిస్తే ఆనందించవలసిన వారు ఇప్పుడు వచ్చిన చిన్న సమస్యకి, మనిషి యొక్క గుణం అక్కడే కనపడుతుంది. చిన్నది సమస్య, చిన్నది అనుకోవచ్చు. మీకు అట్లాగే ఉంటుంది, నాకు చాలా పెద్ద సమస్య అనేది. మాకు ఎదురైన కష్టం, మన జీవితాల్లో కూడా రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల శోధనలు ఉంటాయి, రకరకాల బాధ వస్తూ ఉంటాయి. ఆ బాధ, ఆ శ్రమ, లేకపోతే ఆ కష్టము చాలా పెద్దదిగా కనపడుతుంది. వీళ్ళకి కూడా అలాగే ఉంది. అందుకనే దేవుడు పెట్టిన పరీక్షలో, ఆ శోధనలో వీళ్ళు చాలా సరళంగా మొదలుపెట్టారు. ఎప్పుడైతే వారు అనుకున్నారో నీళ్లు లేవు కాబట్టి అక్కడ కనపడుతుంది మనకి, వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరేది. మొదట ఏమో అసలు వాటరే లేవు, నో వాటర్. అసలు లేదు కంటే కొంత వాటర్ దొరికింది కదా అని అడ్జస్ట్ అవ్వాలి, మంచిగా ఉన్నది నీళ్ళు కూడా. అంతే నీళ్లు దొరకలేదు కానీ మొత్తమే దొరికిన చోట అవి తీరా చేదుగా ఉన్నాయి, బెటర్ వాటర్. చేదు నీళ్ళు ఎవరు తాగలేదు సహజం కదా. నీరు బాగుంటే రుచిగా ఉంటే తాగుతాం. మన ఏరియా మారినప్పుడు, ప్రాంతం మారినప్పుడు నీళ్ళు కూడా రుచి మారిపోతాం. ఇలా ఉన్నాయంటే నీళ్ళు అంటాం, తప్పగా ఉంటుంది, సప్పగా ఉంటాం. కొన్ని తీగా బాగుంటాయి, కొన్ని కొంచెం ఇదిగా ఉంటాయి, అందరికీ అన్ని పడవు. ఇప్పుడు ప్రజలకు కొంతమంది, ఇప్పుడు మనందరూ కూడా హైదరాబాద్ నగరంలో చూసినట్టయితే వాటర్ అవసరంగా ప్లాంట్ తెచ్చుకొని వాటర్ ప్లాంట్ నుంచి అవి తాగేట అలవాటు కాబట్టి అవి రుచిగా వాటికి కొంచెం, మామూలు నీళ్ళు తాగిన వాళ్ళకి అది రెండింటికి తేడా కనపడతాం. సో అలాగే వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ వాటర్కి మనం తాగిన వాటర్ కూడా వ్యత్యాసం ఉంటుంది. సో వీళ్ళకి అసలు నీళ్ళే సందర్భంలో నీళ్ళు దొరికాయి, కానీ ఆ దొరికిన నీళ్ళు తాగడానికి కొంచెం చేదుగా ఉంటాయి. సర్లే అడ్జస్ట్ చేసుకుందాం, తర్వాత మంచిగా వస్తాయిలే, కష్టాలు పడిన తర్వాత దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ఎందుకంటే అక్కడ తెప్పలు పడ్డాం కదా, ఆ తెప్పల నుంచి దేవుడు తప్పించాడు కదా, ఇంకా ముందు ముందు నడిపిస్తాడే అనే ఆలోచన వాళ్ళకి కలగల. ఏదైనా తెప్పలు రాగానే, శ్రమ రాగానే వెంటనే ఎవరు దొరుకుతారా వాళ్ళ మీద నెపమేస్తాం. ఎవరు మనల్ని నడిపించారా? ప్రభువులోకి వచ్చిన మనం చాలాసార్లు ఎందుకు ఈ బాధలు, ఏసై నమ్ముకున్నా కూడా తెప్పలు తప్పట్లేదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఏసై మనల్ని తెప్పలు పెట్టడానికి కాదు, మనల్ని తెప్పలు తప్పించడానికే ఆయన నడిపిస్తున్నారు. సహాయం చేసేవాడు ఆయన, మన కష్టాల నుంచి, సమస్యల నుంచి విడిపించేవాడు ఆయన. విడిపించే దేవుడి శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలి తప్ప మనం విమర్శించేవారిగా, లేకపోతే సడుక్కునే వారిగా, కొడుక్కునే వారిగా ఉండడానికి వీలేదు. ఇక వీళ్ళు మాత్రం వెంటనే ఆ చేదు నీరు తట్టుకోలేక ఇక మొదలు పెట్టారండి, సనగటం మొదలు పెట్టారు. అందువల్ల వారికి మారా అని పేరు పెట్టారు ఆ వాటర్కి. అప్పుడు చెప్పిన మాట 24 వచనంలో, ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సడుగు కొనగా, తీసుకొచ్చిన నాయకుడి సడగడం మొదలు పెట్టారు. ఎవరితో మనం ఎంత సడగం అంటారు, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, ఎదుటి మీద మనం నేరం చేయటం, నేరం మోపడం అవ్వాలి. ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు, ఏమైనా బలేవాళ్ళు అన్నావు, ఏంటి వాటర్ ఏంటి వాళ్ళ ఇలాంటి చిరుదైన ఇలా మాకు ఇచ్చేది, నువ్వేదో ఉద్ధరిస్తావు, అన్నీ చేస్తావు అనుకున్నావు, ఏమీ చేయట్లేదు. ప్రభు సందులోకి వస్తే ప్రభు ఏదో చేస్తానుకున్నావు, ప్రభు మాకు ఏమీ చేయట్లేదు. అంటే ఇండైరెక్ట్గా మనిషిని కంటే మనిషిని నమ్మి వచ్చిన దేవుడినే వీళ్ళు విమర్శిస్తున్నట్టు లెక్క. ఇంకా దేవుడు నడిపించినట్లయితే వీళ్ళంతా నడిచి వచ్చారు, దేవుడు చెప్తేనే వచ్చారు వీళ్ళు, మీరు ఎలాగ నేను చూసుకుంటా అన్నాడు కదా. కానీ వీళ్ళు వెంటనే అంటే ఇండైరెక్ట్గా దేవుడినే వాళ్ళు విమర్శిస్తున్నట్టు లెక్క. మనకు వచ్చిన ఆ యొక్క ఆ బాధ అలాంటిది అనమాట. ఆ బాధలో ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడతారు కొన్నిసార్లు అర్థం కాదు. మనకు కూడా బాధలు వచ్చినప్పుడు ఆ బాధల్లో పర్వాలేదులే, దేవుడు ఈ బాధ చూపెట్టాడో, నేను తట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడులే అని ఓర్చుకునే వారి సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ వీళ్ళు వెంటనే వాళ్ళు మరబరి కంటే సాగటం మొదలు పెట్టారు. చాలా సందర్భాలు వాళ్ళు కొరింథీ విషయాలు మనకు కనపడదు. అందుకనే పౌలు భక్తులు కూడా కొరింథీ పత్రిక రాస్తూ మనకు కనపడుతుంది. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్టయితే ఈ విషయాలు అసలు ఎందుకు రాశాడు ఇక్కడ అనే విషయాలు అక్కడ చాలా స్పష్టంగా కొరింథీ సంఘానికి పౌలు రాశాడు. మొదటి కొరింథీ 10-11 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. ఎందుకు రాశాడని పౌలు గారు చెప్పారు. ప్రభు యొక్క మాటను
అర్థం చేసుకోకుండా సణిగితే గనక వాళ్ళు నాశనం అయిపోతారు. మనకి ఇది ఒక దృష్టాంతంగా, అంటే ఒక ఉదాహరణగా రాయబడింది. మన ముందున్న తరాల వారు మనకు ఒక మోడల్గా కనపడుతున్నాడు, రోల్ మోడల్ అన్న. అంటే ఒక ఉదాహరణ. ఏమిటా ఉదాహరణ అంటే మనము అలా చేయకూడదు. వారు సణిగినట్టుగా, వారు గొడిగినట్టుగా మనం ప్రభు మీద గొడగడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. కానీ మనలో సహజంగా వెంటనే మనకు వచ్చే విషయం గొడుగుతాం. ఏం చేశాడండి ప్రభు, ఎక్కడ ఉన్నాడండి, అసలు ఏంటండి తిప్పలు ఏంటండి, ఈ బాధలు ఏంటండి, అసలు ఎంతకాలం ఇంకా మనకి శ్రమ, ఎంతకాలం మనకి ఇబ్బందులు, ఎంతకాలం మనకి ఆర్థిక సమస్యలు, లేదా కుటుంబ సమస్యలు, ఇలా రకరకాలుగా మనం మనుషులు కాబట్టి మానవీయ కోణం ఆలోచిస్తూనే ఉంటాం. కానీ దైవికంగా దేవుడు మనతో ఉన్నాడనే జ్ఞానము మనం చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. ప్రభువును ఆరాధిస్తున్న మనం, ప్రభు వాక్యాలు వింటున్న మనం, ప్రభు శక్తిని ఎన్నడూ కూడా మర్చిపోవడానికి వీలే. దేవుడు సమర్థుడైన దేవుడు, ఆయన నడిపిస్తాడు. ఈ కష్టంలో కూడా ఆయన మనకి మేలు చేస్తారు. అది ఎవరైతే నమ్ముతారో వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. సో మనం కూడా దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. వెంటనే ఆమె చొరగడం మొదలుపెట్టి ఏంటి పరిస్థితి చెప్పేసి అప్పుడు దేవుడితో మరలా మోషే గారు మొరపెట్టినట్టుగా మనకి అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత దేవుడికి మొరపెట్టాడు అనే మాట 25వ వచనంలో, అతను యెహోవాకు మొరపెట్టాను. మనం చేయవలసిన పని ఏంటి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మొరపెట్టడమే. దేవుడికి మొరపెట్టాలి, మనుషులకి కాదు. మనం ఏం చేస్తాం? తెప్పలు వస్తే పక్కన దగ్గర చెబుతాం, ఎవరు మీరేం చేస్తారు, మీరేం చేస్తారు, ఎవరేం చేస్తారని మనుషులు. కానీ అది కాదు ఇక్కడ సూత్రం. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ప్రాబ్లం సాల్వ్ చేసే దేవుడి దగ్గర, మనుషుల దగ్గర కాదు. మనుషులు చేయలేదు. ఆ దేవుడే మనుషులతో మళ్ళీ మనం చూపిస్తారు. అంటే సొల్యూషన్ కూడా దేవుడే చూపిస్తారు. పరిష్కార మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు చూపిస్తారు. పరిష్కార మార్గం చూపించే దేవుని మీద మనకి విశ్వాసం ఉండాలి. ఆయన మీద నమ్మకం ఉంచాలి తప్ప ఏం జరుగుతుందా కంగారు ప్రకారం మొరపెట్టాడు మోషే. తన ప్రజలందరూ కూడా మన విసిగిస్తున్నారు, అయ్యో ఏంటి తెప్పలున్నప్పుడు వారి మీద అయ్యో ఈ బాధ కలిగిందని చెప్పి దేవుడు అయ్యా నేనేం చేయాలని చెప్పి మొరపెట్టాడు. నేను కూడా మనకు తెప్పలు వచ్చినప్పుడు, లేక బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి, అంటే ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధికి వచ్చి దేవుడితో మన అనుబంధాన్ని పెంచుకోవాలి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా మంది దేవుడి యొక్క వాక్యాలు వింటున్నా కొంతమంది దూరం అయిపోతానే ఉన్నారు. ఈ లైవ్ టీవీ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా రకరకాలుగా చూస్తున్నా. కొంతమంది చూడలేకపోతున్నారు, సమయం వెచ్చించలేకపోతున్నారు, దేవుడి మధ్యకి వెళ్ళి దేవుని ఆరాధించలేకపోతున్నారు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడి సందులో మనం ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబంలో నీ గురించి ప్రార్థన చేసినప్పుడు నీ సమస్యకు పరిష్కారం దేవుడు తప్పకుండా చూపిస్తాడు. ఎందుకంటే ఆయనే మన ప్రాబ్లమ్స్ పరిష్కరించగల సముద్రమైన దేవుడు. మన జీవితంలో ఎన్నో చేశాడు ఇంతకు ముందు. ఒకసారి వెనక్కి చూసుకుంటే ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్ని తిప్పలున్నా వాటిని తప్పించి మనకు ఉపకారమే చేశాడు, అంటే మేలే చేశాడు. మనకు అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. అలాంటి దేవుడిని మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మోషే మీద వాళ్ళు సడిగారు, గొడిగారు, విసుక్కున్నారు, నిజంలో మాట్లాడారు. మనం దేవుని మీద ఎలాంటి ఆయాసం వెలగట్టడానికి వీలేదు. వెంటనే మన పాపం వచ్చేస్తుంది, పని జరగదు. మనం అనుకున్నది జరగనప్పుడు, మనం కోరుకున్నది నెరవేరినప్పుడు. ఎందుకంటే ఆలోపన నుంచి వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచిస్తే ఆవేశం రాదు, ఆయాసం రాదు. ఆలోచించకపోవడం వల్లే కుటుంబంలో కూడా సమస్య ఎందుకు వస్తాయి తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు అనుకోండి, ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకుంటే సమస్య ఉండదు. ఒకవేళ ఒకరు కొంచెం పాపం ఉంటే రెండవ కూల్గా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ హ్యాపీగా సాగిపోతుంది. ఇద్దరు అన్నారు అనుకోండి, ఒకరికొకరు కొంచెం 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 ఏమవుతుంది, చిలికి గాలి బాధ అన్నారు. చిన్న విషయమే పెద్దది, చాలా పెద్ద అయిపోయి చాలా దూరం వెళ్ళిపోతాం. కొంచెం తట్టుకుంటే ప్రభువు నమ్ముకున్న వారిలో కూడా ఈ గుణాలు కనపడుతూ ఉంటాయి. పాపం, ఆవేశం వెంటనే ఇదైపోతాం. అంటే షౌటింగ్ అరవటం పెద్దగా. కొంచెం కంట్రోల్ చేసుకుంటే సార్ నియంత్రించుకుంటే వీళ్ళు ఇక్కడ అది కంట్రోల్ చేసుకోకుండా అరిశారు కాబట్టి మోషే గారు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఒక పరిష్కార మార్గాన్ని అక్కడ చూపించారు. అక్కడే మనం 25వ వచనం 24వ వచనం చదివినప్పుడేమో ప్రార్థన చేశాడు. 25వ వచనంలో మొదలుపెట్టినప్పుడు జరిగిన ఘటన అతను ఒక చెట్టును చూపాను. ఒక చెట్టును చూపించాడు అంతే. అంటే రాబోతున్నటువంటి రక్షకుడు యేసు ప్రభువును గురించిన ఆలోచన ఇక్కడే ఆల్రెడీ మనకి చూపిస్తూ ఉన్నారు. అక్కడ బాధ, చేదును తీసివేయడం, మన జీవితంలో పాపం అనేది చేదు, పాపం అనేటువంటి వ్యాధిని తీసివేయడానికి గొప్ప ఔషధం, మూలిక. ఆ ఔషధాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఔషధ మొక్కలను వాడుతూ ఉంటాయి కదా, చాలా మంది మందులుగా వాడతారు, ఆయుర్వేద మందులు వీటిలో వాడతారు, రకరకాల పెరలు తెచ్చి వాడుతుంటారు కదా.
అలాగే పాపమనే వ్యాధికి సరైన వైద్యము ఇదిగో యేసు ప్రభు కనపడతారు. ఆ యేసు ప్రభు సింబోలిక్గా దీన్ని టైపాలజీ అని అంటారు. అంటే పాత నిబంధనలో జరిగిన సంభవం, కొత్త నిబంధనలు రాబోతున్న విషయాలు తెలియచేయడానికి చెప్పే మాట అన్నమాట. ఒక సూచనగా చూపిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఆ మొక్కగా, ఆ ట్రీ, ఆ చెట్టు, అలాగే యేసు ప్రభు సిలువ మ్రాను మీద, అది కూడా చెట్టే కదా, సిలువ మ్రాను మీద ఆయన చనిపోయాడు. కాబట్టి ఆ సిలువ మ్రాను మనకు ఏం గుర్తు చేస్తుందంటే అదిగో మన మీద ఉన్న ఆ పాప దోషాన్ని, మన మీద ఉన్నటువంటి ఆ సమస్యల్ని, మన మీద ఉన్న అన్నిటిని ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిబంధకాలన్నింటినీ కూడా తీసివేయడానికి, శుద్ధి చేయడానికి, మనల్ని క్లీన్ చేయడానికి యేసయ్య తన విలువైన రక్తాన్ని ఆనాడు సిలువలో కార్చినట్లుగా మనకు కనపడుతుంది. సో అదే విషయం ఇక్కడ కూడా చూపిస్తున్నాడు. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే వెంటనే ఒక చెట్టును చూపాడు. అది ఆ నీళ్ళలో వేసును. ఆ వేసిన తర్వాత ఏం జరిగింది కనపడుతుంది. మొదటేమో నీళ్ళు అస్సలు లేవు. మొట్టమొదట నీళ్ళు లేకపోతే ఎక్కడో చోట నీరు దొరికాయి. అమ్మాయి ఎక్కడో నీళ్ళు వచ్చినాయి కదా అనుకుంటే తీరానేమో చేదు నీళ్ళు, బిట్టర్ వాటర్, చిచ్చి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు కనపడుతుంది ఆ చేదు నీళ్ళలో మొక్కేసిన తర్వాత ఎప్పుడైతే వేశారో ఇప్పుడు ఏమైంది, ఆ వాటర్ స్వీట్ వాటర్, మధురములాయను. ఎంత గొప్ప మాట! నీళ్లు మధురములాయను. నీళ్ళు ఏమైనాయండి? మధురములాయను. ఎంత గొప్ప సంగతి! స్వీట్ వాటర్ ఎట్లయినాయి? అంతకు చేదు నీళ్ళు మేము తాగలేకపోయాం, మా వల్ల కాదు అనుకున్నట్టు నీళ్లు ఇప్పుడు ఇచ్చిన తర్వాత, ఆ మొక్క వేసిన తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క మొక్క అందులో వేశాడో అది వెంటనే తీసుకొచ్చి అప్ప తాగినప్పుడు అప్ప ఎంత బాగుంది. తీయటి నీళ్ళు, స్వీట్ వాటర్. మనం తీయగా ఉంటే ఎంత బాగుంటుంది, చాలా బాగుందని అంటూ ఉంటాం కదా, అలా అంటే చేదైన జీవితాల్లో మధురాన్ని కలిగించగల సమర్థుడు మన ప్రభువారు. మన జీవితంలో చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి, లేకపోతే కష్టాల అనుభవాలు ఎన్నో ఉన్నాయి, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. అలాంటి అనుభవాల్లో వెళ్తున్నప్పుడు దేవుడు తన శక్తి ద్వారా మనకి మధురములు కలిగించేవారు. కానీ అంతవరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎవరైతే ఎవరి దగ్గర కొనసాగుతారో అలాంటి వారందరికీ కూడా తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు. హృదయంలో ఒక బిటర్నెస్ ఉందేమో, చాలా బాధ ఉందేమో, లేదా చేదు, కష్టం, ఇలాంటి అనుభవాలు ఏదో ఉన్నాయేమో, ఆ అనుభవాల్లో దేవుడు అన్నాడు, నువ్వేం కష్టపడబాక, నీ కోసం నా కోసం కలువరిలో బలియాగమైన యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. మన అనుభవాన్ని మధురంగా మార్చగలవాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావో బాధను సుఖంగా మార్చేవాడు, తిప్పలను ఆహా అనేంత అద్భుతంగా మార్చగలిగేవాడు, అన్నింటినీ కూడా సరిచేయగలవాడు, సవరించగలిగిన సమర్థత ప్రభు యేసయ్య మాత్రం ఉన్నాడు. అందుకని మన జీవితంలో ఏంటంటే బాగలేదు, ఒంటరితనం, లోన్లీనెస్, మధురము లేదు, అంతా ఇబ్బందిగా ఉంది, చేదుగా ఉంది, తిప్పలుగా ఉంది, లేదా కష్టాలుగా ఉన్నాయనుకుంటే ప్రభు వారికి సెలవిస్తుంది మన జీవితాన్ని మళ్ళా సంతృప్తికరంగా మధురముగా మార్చగలిగిన వాడు, చేదుగా ఉన్న జీవితాన్ని మధురమైన అనుభవాలుగా. అందుకని మారా నుంచి మధురానుభవంలోకి మార్చుకోవాలి. ఎంత గొప్ప దేవుడు ఆలోచించాలి. మన జీవితాన్ని లేబులో నుండి సమృద్ధిలోకి మార్చగలిగిన వాడు. లేబి ఏమీ లేదు, అసలు నీళ్ళే లేవు, కానీ సమృద్ధిగా వాటిలో నడిపించగలవాడు. ఆ చివరి వచ్చి మనకు కనబడుతుంది ఆ 27వ వచనం, తరువాత వారు ఎలిములకు వచ్చింది, అక్కడ 12 నీటి కుక్కలు ఉన్నాయి. సమృద్ధిగా వాటర్ సప్లై జరిగింది. కానీ మధ్యలో ఉన్న ట్రబుల్, సమస్య, ఆ నీరు దొరికే వారికి మధ్యలో కొంత చేదు వాటర్ వచ్చింది. కానీ ఆ తర్వాత అత్యంత సమృద్ధి వెళ్ళిన చోట దేవుడు నడిపించబోతున్నాడు. అంటే మన కష్టాల నుంచి వెళ్తున్నాం అంటే నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఆ కష్టాల తర్వాత గొప్ప మేలు మన కోసం వచ్చాయి. అది ఏమి మేలు అనండి, ఇప్పుడు వస్తుందో ఎట్లా మేలు. ఈరోజు ఈ బాధ భరించలేకపోతాం, ఈ పెయిన్ మనం భరించలేకపోతాం, ఈ కష్టాన్ని మనం తట్టుకోలేకపోతాం. కానీ ప్రభు వాటిని తట్టుకోవడానికి అవసరం సామర్థ్యాన్ని, శక్తిని కూడా దేవుడు మనకు ఇచ్చేవాడే ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థనలు వృధా కావు. యేసయ్య వింటున్నాడు, ఆయన విని వదిలిపెట్టేవాడు కాదు. దానికి తగిన రీతిలో నీకు నాకు వెంటనే జవాబు ఇచ్చేవాడు. స్పందన కలుగుతుంది మనలో. దేవుని యొక్క విశ్వాసం ప్రార్థన చేస్తే నిజమే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, నాకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే దేవుడు కష్టాల్లో నుంచి మనం ముందుకు నడిపించేవాడు కనుక ఆయన వైపు చూసి మనం ముందుకు సాగిపోవాలి. ఎంతసేపు ఆ మారాలు అనుభవాలండి, ఆ చేదు అనుభవాలండి, ఆ తెప్పలతో కూడిన జీవితం, లేదా కష్టాలతో కూడిన జీవితం, అవే చూడక్కర్లా. ఆ అనుభూతి మెల్లమెల్లగా దేవుడు మనల్ని మధురమైన అనుభవంలోకి నడిపిస్తాడు, సమృద్ధిలోనికి మనం నడిపిస్తాడు. ఆ నడవాలంటే మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలి. ఆ కండిషన్ కనపడతాం మనకి. 26వ వచనంలో నీ దేవుడు యెహోవా వాక్కులు శ్రద్ధగా విని, వాక్యాన్ని ఎలా వినాలట? శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేస్తే
దేవుడి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, న్యాయములు చేస్తే అక్కడ కనపడుతుంది ఒక గొప్ప ప్రామిస్ కనపడుతుంది. ఏమనంటే నీకు ఏం కావాలంటే అవన్నీ కూడా ఇస్తాను. అంతే కదా, ఐగుప్తులకు ఏ రోగాలైతే వచ్చాయో అవేవి పండుగ కలుగవు. ఎంత గొప్ప వార్త! ఆ రోగములు, ఆ వ్యాధులు, ఆ బాధలు మనకు రాకుండా ఉండాలి అంటే మనం దేవుడి యొక్క వాక్యానికి శ్రద్ధగా చదివి ధ్యానించిన తర్వాత దాన్ని అనుసరించాలి. అంటే వాక్యం మీద మనకు నమ్మకం కాదు. అందుకే ఒక ప్రామిస్, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. యెహోవా రాఫా అనే వాటి ఎక్కువగా వాడతాం. స్వస్థపరచు యెహోవా నేనే. నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు మనతో ఉన్నాడు. ఎప్పుడు ఆయన వాక్కులు శ్రద్ధగా విని దాన్ని అనుసరిస్తే, దాన్ని పాటిస్తే, ఆజ్ఞలను మనం పాటించినప్పుడు అంటే విధేయత కనపరిచిన వారికి మాత్రమే ఆశీర్వాదం. అందరికీ కాదు ఆశీర్వాదం. ఎవరు విధేయత కనపరుస్తారు, ఎవరు దేవుడిని నమ్మకం ఉంచుతారు, ఎవరు ఆయనతో సహాయం చేస్తారంటారో అలాంటి వారికి దేవుడు తప్పకుండా ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, అన్ని అనుగ్రహించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితంలో మన కొరకు సమర్పించిన వాడు, తన సర్వస్వాన్ని ఈ లోకంలో నీ కోసం నాకు సమర్పించినటువంటి గొప్ప దేవుడు చేస్తుల్లో ఆయన వైపు చూడాలి. ఆ యేసయ్య వైపు చూస్తే మనకి ఏ రోగాలు రాదు. ఆనాడు ఐగుప్తులకు చాలా రోగాలు వచ్చాయి, చాలా బాధలు వచ్చాయి. అవన్నీ కూడా మీకు రానియను, మీరు విధేయత కలిగి నా వాక్కులు విని దాన్ని అనుసరిస్తే అంటే వాటిని పాటిస్తే మీకు దీవెన, మీకు మేలు కలుగుతుంది అని ప్రభువు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ప్రేమని విశ్వాస ముగింపులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. మన జీవితము చాలా దారుణంగా ఉన్నది, చేదు అనుభవంలో ఉన్నాం అంటున్నారేమో. చేదు అనుభవం నుంచి మధురమైన అనుభవంలోకి మనం నడిపించేవారు. మారా ఇక్కడికి వచ్చేసరికి ఆ మారాలో మాకు వచ్చాయండి అది చాలా కష్టంగా, చాలా తిప్పలు కలుగుతాం. మరి ఎక్కడ కావాలి మాకు? అమ్మో మారా నుంచి మేము వెంటనే మారిపోవాలి, ఆ ప్లేస్ మాకు నచ్చలేదు, అది అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళాలి. ఎంత గొడిగనే వాళ్ళు గొడిగినప్పటికీ మీరేం కాగలరా? ఆ మార అనుభవం వచ్చి మధురమైన అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆ ఏరియా దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ స్థలానికి వెళ్ళినప్పుడు సమృద్ధి కలిగిన వాతావరణం దిగాయి. మన జీవితంలో సమృద్ధిని కలిగించేవాడు. మన అనుకున్న దానికంటే ఎక్కువగా అసలే నేను చూడండి 12 నీటి బొక్కలని ఎంత వాతావరణం చాలా గొప్ప సమృద్ధి కనపడుతుంది. ఆ సమృద్ధి మన జీవితంలో దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. అందుకని మనం ఇతరుల వైపు చూడకుండా ప్రభు వైపు చూసి, ఇతరుల వైపు చూసి గొడవకుండా సనకుండా యేసయ్య చెప్పిన వాక్యాన్ని అనుసరిస్తున్నట్టుగా మన స్థాయికి వెళ్తే మన జీవిత సమస్తాన్ని అనుగ్రహించేవాడు. మధురమైన అనుభవం కావాలా? అందరికీ కావాలి మధురమైన అనుభవం, తీపి అనుభవం కావాలి. కానీ చేదు అనుభవం మాత్రం మాకొద్దు. చేదు అనుభవం నుంచి వెళ్తేనే ఆ తీపి అనుభవం విశిష్టత, దాని ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. ఈ అనుభవాలు తప్ప మనకి అవి పాటించుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తేనే అక్కడికి వెళ్తాం. అక్కడ మన కొరకు దేవుడు సిద్ధపరిచిన అన్నింటినీ కూడా మనం తప్పకుండా అనుభవించగలిగేందుకు దేవుడు సహాయం చేస్తాడు. అయితే విధేయత కలిగిన వారు మాత్రమే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఆలకించినట్టు మాత్రమే కాదు, దాన్ని పాటించేవారిగా ప్రభు వాక్యాన్ని, అవును ప్రభు నువ్వు మాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు మేలు చేస్తావు, ఎన్నో అద్భుతాలు చేస్తావు. ఆయన చేసిన అద్భుతాల గురించి బైబిల్లో చాలా మనకి ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. 106వ కీర్తన 13వ వచనాన్ని చివరికి మనం చదువుకుందాం. 106వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 106:13. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఆయన ఆలోచన వరకు కనిపెట్టుకునపోయేది. అరణ్యంలో వారు బహుగా ఆశించింది, ఎడారిలో దేవుని శోధించింది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చింది. ఇక్కడ మనకు కనపడుతుంది, దేవుడు చేసింది మర్చిపోయాడు. మనుషులు కదా, మర్చిపోయారు కాబట్టి శోధించారు. మళ్ళీ ఎన్నో చేశారు దేవుడు, చేసినాక ఏం చేశాడు? మర్చిపోయారు. అయితే మళ్ళీ దేవుడు చేశాక వారు కోరింది దేవుడు ఇచ్చారు. అంత గొప్ప చూడండి. అక్కడ మనమే తెస్తామా? మన మాట వినకపోతే ఇది మాట లేదు, ఇది నేను చేయగలను. పిల్లలు మాట వినకపోతే మనం వాళ్ళకి కావాల్సిన ఇస్తాము, కండిషన్ పెడతాము, మాట వింటేనే చేస్తాం, లేకపోతే చేయమని. ఇక్కడ దేవుడు వారు చేసినవన్నీ కూడా దేవుడు ఏమేమి చేశాడో వాళ్ళని మర్చిపోయారు. మధ్యమరు దేవుడు అంత గొప్ప కార్యం చేస్తే వాళ్ళందరినీ మర్చిపోయారు. మనుషులు మనం కూడా అంతే మర్చిపోతాం. మర్చిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు దేవుడు తన కృప చొప్పున వాళ్ళని మళ్ళీ ఇచ్చారు. వాళ్ళు మర్చిపోయారు. అయితే దేవుడు శోధించారు. ఏంటి ప్రభు అధికులకి దేవుడు శోధించినప్పుడు ఎన్నోసార్లు బైబిల్లో చాలా మార్లు, పాత నిబంధనలో అనేక చోట్ల వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఈ 40 సంవత్సరాల పాటు అరణ్యయాత్ర చేసినప్పుడు ఎన్నో రకాలుగా ప్రభువును శోధించారు. ఆ శోధనన్నింటిలో కూడా దేవుడు వారు అడిగినవన్నీ కూడా వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. ఎంత మంచి దేవుడు అక్కడ కనపడదు. సో ఆ దేవుడే నీకు నాకు సహాయం చేసేవాడు. మనం ప్రస్తుతం శోధన కూడా వెళ్తున్నాం.
మనకు ప్రస్తుతం చుట్టూ ఈ కరోనా సమస్య వల్ల ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల్లో, డ్యూటీల్లో, అన్ని విషయాలు ఎక్కడ చూసినా కష్టాలు నష్టాలు కనపడుతున్నాయి. అవి చూసి కృంగిపోవట్లా. యేసయ్య మనకు సహాయం చేస్తాడు, ఆయన మనకు మేలు చేస్తాడు. ఆయన ఇంతకుముందు ఏదో చేశారు కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ధైర్యం కలిగి ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం శోధించకుండా, అది ప్రభువును విసిగించకుండా, ప్రభు మీద కొనకుండా, ప్రభు మీద సడుక్కోకుండా ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ప్రభు మనకు పలానా కావాలైనా సహాయం చేయాలి, ఈ సమస్య నుంచి మమ్మల్ని పరిష్కారం మాకు చూపించి నడిపించి ప్రభు అని ప్రభుత్వం ప్రార్థన చేస్తే దేవుడు మన ద్వారా ఆలపిస్తాడు. మనం అనుకున్నవి తప్పకుండా నెరవేరుస్తాడు. మనం కోరుకున్నవి మళ్ళీ దేవుడు ఇచ్చాడని కనపడుతుంది. మరి నీవు నేను కోరుకున్న వాటిని దేవుడు ఇచ్చేవాడు అన్నాడు. మనతోటి భారతీయ పౌరులుగా, మన భారతదేశ పౌరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో, సంఘాల్లో నిత్యం ప్రార్థన చేస్తాం. మనందరం చేస్తున్నాం. మన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు. ప్రజలందరికీ సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా ఉండాలని, మనమే కాదు వారు అలా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తప్పకుండా మనం ఆలకించి సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. దైవ విశ్వాసం మన దేని విషయంలో కృంగిపోనట్లుగా అవకాశం. అనుభవాలు ఎలాగ ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోవాలి. కష్టాలు గుండా వెళ్తున్నాము, చేదు అనుభవం. ఈ చేదు అనుభవం వచ్చి మధురమైన అనుభవంలోకి మార్చేవాడు దేవుడు. ఇంకా మారానుభవం చూడాలని అనుకోనక్కర్లా. దేవుడు తప్పకుండా తన దర్శన వాక్యం నీకు అనుగ్రహించి తన వాక్యం ద్వారా మనం ధైర్యపరిచి కనిపించేవాడు. ఆయన వాక్యాన్ని వింటున్నాం, ఎన్నో అర్థాలు ఇప్పుడు చూసాము, కానీ ఎప్పటికప్పుడే మనం మర్చిపోతూ ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా మర్చిపోయారు. అయినా వారిని చూసినప్పుడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు సర్లేని మళ్ళీ ఇచ్చారు. వాళ్ళు అడిగినప్పుడల్లా వారికి కావాల్సిన అనుగ్రహిస్తూ వచ్చాడు. అది దేవుని దయాసంకల్పం. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమమయుడు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, ఓ విశ్వాసి, మన జీవితంలో కావాల్సిన అన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, చదవాలి. చదవటం ఎంత మాత్రమే కాదు, దాన్ని అనుసరించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఆనాడు ఐగుప్తులకు వచ్చిన రోగాలు ఏమీ కూడా మనకు రావు. ఆయన స్వస్థపరిచేవాడు, నీకు నాకు ఉపకారం చేసేవాడు, మేలు చేసేవాడు. ఆ అద్భుతమైన ఆ ఆధిక్యతను మనకు దేవుడు అందిస్తున్నాడు. మరి పొందుకుంటూ మనం ముందుకు సాయపడదాం. కరుణామయుడ మంచి దేవా యేసయ్య, నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో పాటు మాట్లాడిన వందనాలు. మాన అనుభవం వచ్చి మధురమైన అనుభవానికి మమ్మల్ని మార్చని కృప. ఈ వాక్యలు కూడా వారందరూ దర్శించిన కృప. వారు ఏ శ్రమలు కూడా వెళ్తున్నారు, ఏ కష్టాలు కూడా వెళ్తున్నారు మీకు తెలుసు. దయచేసి వారు దర్శించండి, ప్రతి ఒక్కరు ఆదరించండి, వారి కోరిక మన్నించండి. నీ కొరకు గొప్ప సాక్షులుగా మమ్మల్ని అందరినీ కూడా వారి కోరిక ప్రార్థన చేస్తాం. తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా, ఎవరైనా మరి ఆర్థిక పడేవారికి తగిన ఆర్థిక స్థామత కలుగు చేయండి. వారి కష్టాల నుంచి మనకి గట్టికెందుకు ప్రార్థన చేస్తాం. వారు మా దేశం కొరకు, ఈ తెలుగు రాష్ట్రాల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఎస్ఐ కరోనా వైరస్ రోజుకు ఎక్కువ మంది పాజిటివ్ వస్తూ ఉండగా ఈ సందర్భంగా ప్రత్యేక నీ కార్యాలయం ప్రార్థిస్తాం. నీ కృపలో బాధపరచడానికి ప్రతి ఒక్కరిని సంరక్షించండి. ఆయన మరి ఎవరు కూడా చనిపోకుండా నీ కాపులు ఆలోచించి వేడుకున్నారు. వ్యాధితులు సంక్రమించుకున్న నీ సహాయం అనిపించుకుంటూ ప్రార్థన చేస్తాం. ప్రభావ ప్రార్థన ఆలకించున్నారు. ఆల్రెడీ వ్యాక్సిన్ క్లైమ్స్ జరుగుతున్నాయి. త్వరగా ప్రయోగాత్మక అందరికీ బాధపడడానికి, అందరికీ అందుబాటులో రావడానికి సహాయం చేయండి. నీ చిత్తమైన నడుపులుగా మేము నడుచుకున్న సహాయం చేయండి. అలాగే ప్రభావ మేమందరం మీ సందులో మనసారా స్మృతించి ఆరాధించే భాగ్యం, స్వేచ్ఛగా ఆరాధించే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. తండ్రి మీకు వందనాలు. మరో చేసిన సమస్త విషయాన్ని మీకు ఆశిస్తాం. మీరే సహాయం చేసిన కొరకు చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోవాలి. ఈ మనవులన్నీ కూడా సర్వోన్నతిని యేసుక్రీస్తునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు ఈ లోకమందుల సమస్త పరిస్థితులు ఇప్పుడు ఎలా సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. God bless you all. దేవుడు దీవించును గాక.